దేవునికి మహిమ కలుగును గాక. మంచి దేవుడు, గొప్ప దేవుడు రెండవ ఆదివారాన్ని మనం మనకి ఇచ్చాడు. ఈరోజు ఉత్తర ప్రత్యుత్తర భాగంగా మరి కీర్తనలు 18ని మనం చదువుకున్నాం. ఆ 18వ కీర్తన మొదట్లో ఆ చిన్న చిన్న అక్షరాల్లో కొన్ని మాటలు ఉన్నాయి. మీరు గమనించినట్లయితే యెహోవా దాసుడైన దావీదు కీర్తన, ఇది దావీదు కీర్తన అని ఉన్నది. అతని శత్రువులందరి చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి యెహోవా అతని తప్పించిన దినమున. దావీదు కష్టకాలంలో ఉన్నాడు, ఇరుకుల్లో ఉన్నాడు, శ్రమంలో ఉన్నాడు, ఇబ్బందుల్లో ఉన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే చాలా అపాయకరమైనటువంటి పరిస్థితులను ఆయన చూస్తూ ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో యెహోవా అంటే దేవుడు ఆయనను తప్పించినాడు. ఆ తప్పించిన సందర్భాన్ని బట్టి, ఆ ఆనందాన్ని బట్టి, ఆ గుర్తును బట్టి ఆయన ఈ కీర్తన రాసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 17వ వర్షంలోనూ 16వ వర్షంలోనూ మనం చూస్తే ఉన్నత స్థలం నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకొని మహాజల రాశులలో నుండి తీసెను. బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించెను. ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను అని దావీదు చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నాం. జలరాశిలో నుండి వెళ్ళినప్పుడు మనల్ని కాపాడుతాడని, ఇంకా ఇతరత్ర అనేక రీతులుగా ఏ అపాయంలో ఉన్నప్పటికీ, ఏ ఇరుకుల్లో ఉన్నప్పటికీ, ఏ ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ, ఏ కష్టాలలో ఉన్నప్పటికీ, ఏ కన్నీళ్ళలో ఉన్నప్పటికీ ప్రభువా అని ఒక్కసారి మనం మొరపెట్టుకుంటే పలికే దేవుడు ఆయన ఉన్నాడు అనేది మనం అనేక చోట్ల అనేక సందర్భాల్లో చూస్తూ ఉన్నాం. ఈ కీర్తనను చూస్తే చక్కగా ఉంది. ఆ తర్వాత చాలా మాటలు ఎంతో ప్రోత్సాహకరంగా ఉన్నాయి. తర్వాత చివరి మాట చూస్తే అభిషేకించిన దావీదునకును అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడు. దేవుని పిల్లలుగా ఉండటానికి అభిషేకించబడ్డటువంటి వారు, దేవుని పిల్లలుగా ఉండటానికి ప్రత్యేకించబడ్డటువంటి వారు, మంచి విశ్వాసము దేవుని తమ హృదయంలో నిలుపుకున్నటువంటి వారు, అట్టి వారిని వారి సంతతిని సైతము ఏం చేస్తాడంట దేవుడు కనికరముతో చూస్తాడంట. అది కూడా ఎప్పుడు క్షణకాలం కాదు, నిత్యము నిరంతరము అంటూ ఉన్నాడు. అంటే ఒక పూట రెండు పూట్ల కాదు, నిత్యము నిరంతరం అనేటువంటి మాట మనం చివరిలో చూస్తా ఉన్నాం. అభిషేకించిన ఆ దావీదునకు అతని సంతానమునకు నిత్యము కనికరము చూపువాడము అని ఒక మాట దావీదు ఇక్కడ రాయటాన్ని మనం చూస్తా ఉన్నాం. నిజమే, ఒక కష్టకాలంలో నుంచి, ఒక కన్నీటి సమయంలో నుంచి, ఒక ఇరుగు నుంచి, ఒక ఇబ్బంది నుంచి, ఒక అనారోగ్య సమస్య నుంచి, ఒక ఉద్యోగం లేని సమస్య నుంచి, ఒక ఫెయిల్యూర్ నుంచి, ఒకవేళ ఏదైనా స్టూడెంట్స్ ఉంటే ఒక ఫెయిల్యూర్ నుంచి, ఒక ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నటువంటి బిడ్డ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు జరిగేటువంటి అవకతవకల గురించి, ఇది గురించి, ఇబ్బంది నుంచి, ప్రతి దాని నుంచి, ప్రతి శ్రమ నుంచి, ప్రతి ఒక్క కన్నీటి పరిస్థితి నుంచి కూడా దేవుడు నువ్వు మొరపెట్టుకుంటే, అలా అర్థమవుతుందా? నీవు మొరపెట్టుకుంటే, నిజముగా మొరపెట్టుకుంటే ఆయన సహాయం చేసే దేవుడుగా ఉంటూ ఉన్నాడు అనేది ఇక్కడ చూస్తూ ఉన్నాం. మనం కూడా కష్టాలు కన్నీళ్ళలో చూసి ఆ దేవునికి మొరపెట్టుకొని మనకు ఏదైనా మేలు జరిగితే మనం కూడా ఈ యొక్క ఆనంద కీర్తనలు పాడుతూ ఉంటాం. ఆనంద కీర్తనలు పాడకపోయినా దాన్ని కృతజ్ఞత కూడికగా పెట్టుకొని ఏదో సంతోషిస్తూ ఉంటాం. దేవుని మహిమపరిచే ప్రయత్నం అయితే మనము చేస్తూ ఉంటాం. ఇటువంటి సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలి. నా అసలైన టాపిక్ ఈరోజు అది. మనము ఇట్లాగే మోషే ఇజ్రాయేలీలు కూడా కలిసి ఎంతో సంతోషంగా పాట పాడినట్టుగా మనం చూస్తా ఉన్నాం. మరి నిర్గమకాండము 15వ అధ్యాయము మొదటి వచనం, మొదటి పాటలో మీరు గానం చూస్తే గాన అప్పుడు మోషేయు ఇజ్రాయేలీయులను యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి అనేటువంటి మాట మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. అక్కడ దావీదు తన శత్రుల చేతిలో నుంచి, ముఖ్యంగా సౌలు చేతిలో నుంచి దేవుడు తప్పించడాన్ని బట్టి ఆయనకు ఆ స్తుతి గీతము లేదా ఆ కీర్తన పాడినట్టుగా మనం అక్కడ చూస్తా ఉన్నాం. మరి కీర్తనలు 18వ కీర్తనల్లో అట్లాగే ఇక్కడ కూడా మోషే మరియు ఇజ్రాయేలీయులు పాట పాడారు. మరి వాళ్ళకి ఏ కష్టం వచ్చింది, వాళ్ళని ఏ విధంగా దేవుడు తప్పించినాడు, ఎట్లా తప్పిస్తే ఆ ఆనందంతో వారు ఆ విధంగా పాట పాడినారు అన్న సందర్భాన్ని మనము ఈ నిర్గమకాండం 14వ అధ్యాయంలో చూస్తాం. ఎందుకంటే 15వ అధ్యాయం మొదటి వచనంలో పాట పాడి ఉంది కాబట్టి 14వ అధ్యాయంలో అంటే వెనక్కి వెళ్తే ఆ అధ్యాయంలో ఏ విధంగా ఏ కష్టంలో దేవుడు ఆదుకున్నాడు, ఏం జరిగింది అనేది మనము ఇక్కడ గమనించగలుగుతా ఉన్నాం. మీకు సందర్భం అంతా కూడా మీకు తెలుసు. వారు ఎర్ర సముద్రమును దాచి ఐగుప్తు నుంచి బయటపడి
దేవుణ్ణి మహిమపరిచినటువంటి పరిస్థితి అది అనేది నేను మీకు టూకీగా చెప్తా ఉన్నాను. కొంచెం లోపలికి వెళ్తే మనందరికీ తెలుసు, కానాను లేదా ఇక పరిస్థితులన్నీ కూడా కరువుతో ఉన్నటువంటి పరిస్థితుల్లో కరువు వ్యాపించింది. ఆ కరువుతో ఉన్నటువంటి పరిస్థితుల్లో అప్పటికే యోసేపు ఐగుప్తుకు వెళ్ళిపోయాడు. అన్నల దుశ్చర్య అనండి, మంచి చర్య, ఏదైనా పాపం అది ఏదో చెడకపోయినారు కానీ మంచి జరిగిన దేవుడు కూడా అట్లాగే చేస్తుంటాడు కొన్నిసార్లు. ఆ మంచిగా జరిగినట్టుగా మనం చూడవచ్చు. ఆ తర్వాత వీళ్ళు కూడా ఆ యొక్క కరువు పరిస్థితిని బట్టి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. తర్వాత దాదాపు 7 సంవత్సరాల పరిస్థితులు అట్లా వెళ్ళిపోయి వాళ్ళు కూడా ఐగుప్తుకి వెళ్ళి స్థిరపడడం. యోసేపు తదనంతరం అంటే ఆ తర్వాత వచ్చినటువంటి రాజు, ఎరగని రాజు వచ్చాడు అనేటువంటి మాట నిర్గమకాండం 1వ అధ్యాయంలో చూస్తాం. ఎంతో కష్టపెట్టాడు, ఎందుకంటే అప్పటి వరకు బాగా వాడు కష్టం ఎరగకుండా, ఎందుకంటే యోసేపు ఉన్నాడు, మంచి పొజిషన్లో ఉన్నాడు, తమ తమ్ముడు కాబట్టి. అక్కడికి వచ్చినటువంటి ఇశ్రాయేలీలు, కానాను నుంచి వచ్చినటువంటి వారందరూ కూడా సుఖశాంతులతో ఉన్నటువంటి వారు బాగా స్థిరపడ్డారు, బలపడ్డారు. అటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. వారు బలవంతులు అనేది కూడా మనం చూస్తూ ఉన్నాం. చూడటానికి చాలా బలంగా ఉన్నారు. దాన్ని చూసి కూడా ఐగుప్తీయులు అసూయపడ్డారు. ఇంత బలం ఉంది, ఇంత అందంగా ఉన్నారు, ఇలా ఉన్నారు అనేటువంటి పరిస్థితి. అందుకని విసిగించడానికి, శ్రమ పెట్టడానికి మొదలెట్టారు కదా. 1వ అధ్యాయంలోనే మనం చూస్తాం. ఇటుకలు చేయించేటువంటి వారు, అయితే దాన్ని కాల్చడానికి గడ్డి ఇచ్చేటువంటి వారు, అయితే గడ్డి ఇవ్వకుండా వాళ్ళు గడ్డి కూడా మీరే తెచ్చుకోవాలి, మీరే కాల్చాలి, ఇలాగా కొన్ని శ్రమలను పెంచుతూ పోవటాన్ని చూస్తూ ఉన్నాం. ఈ శ్రమలన్నీ పెంచుతూ పోయిన తర్వాత దాదాపుగా మనం గమనిస్తే ఇక వారి యొక్క దుఃఖము, వారి ఏడుపు ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది అంటే, ఏ విధంగానూ కూడా వారు మంచిగా సంతోషంగా ఉండటాన్ని ఉండలేకపోయినటువంటి పరిస్థితి అనేది మనం చూస్తూ ఉన్నాం. ఎన్నో రకాలుగా వారు బాధించబడ్డాన్ని మనం చూస్తూ ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లో మీరు గమనించినట్లయితే దేవుడు మోషేను పక్కగా తీసుకొని, మోషే ద్వారా మరి దాదాపుగా కాల్బలము 6 లక్షల మంది అనేటువంటి మాట చూస్తూ ఉన్నాం. పిల్లలు కాకుండా అనేటువంటి మాట 6 లక్షల మంది ఆ ఇశ్రాయేలీయులను తీసుకెళ్ళండి. ఇంకా పైన చురుకు ఎక్కువనే ఉన్నారనేది, స్త్రీలు వాళ్ళందరినీ కలుపుకుంటే ఎక్కువ మంది ఉన్నారనేది మనం చూస్తూ ఉన్నాం. దేవుడు వాటిని గమనించినట్లయితే వాటిని తడిపిస్తూ తీసుకొని రావడాన్ని మోషేకు, ఇంకా మీకు కథ తెలుసు కదా, ఫరో ఒప్పుకోడు, మేము వెళ్తాం మా దేవుని పూజించి వస్తామంటే మోషేనేమో అడుగుతానే ఉంటాడు. దేవుడు మోషే ద్వారా కొన్ని అద్భుతాలు చేస్తాడు. అద్భుతాలతో పాటు కొంత ఆ యొక్క ఐగుప్తీయులకు శ్రమలు వస్తాయి, రకరకాలైనటువంటి శ్రమలు. ఎన్ని రకాలుగా జరిగినాయి అవి ఎవరికన్నా గుర్తుందా? దాదాపు 10 రకాలు కదా. పురుగులు వచ్చినాయి, కప్పులు వచ్చినాయి, ఇంకేదో నీళ్ళు ఎర్రగైపోయినాయి. ఇలాంటివన్నీ కూడా అద్భుతాలు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అక్కడ మనం గమనించినట్లయితే దేవుడు చక్కగా మరి ఆ యొక్క మోషేను బలపరిచి ఆ యొక్క ఐగుప్తీయులు దాదాపుగా 1 రోజు 2 రోజులు కాదు, అప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిందో ఐగుప్తులో వారు ఉండబట్టి ఒక ఐడియా ఉందా మీకు? 430 సంవత్సరాలు అనేది మనం గమనించగలుగుతాం. 430 సంవత్సరాలు వారు అక్కడ బానిసలుగా ఉన్నారు. అక్కడ బానిస బతుకుతూ ఎంతో కష్టము, ఎంతో ఇబ్బంది, ఎంతో ఇది మీరు గమనిస్తే 12వ అధ్యాయంలో 40వ వచనం చూడండి. నిర్గమకాండంలో నుంచి చెప్తూ ఉన్నాను. 12వ అధ్యాయము 40లో మీరు చూస్తే, ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరములు. ఏంటంటే 1 రోజు 2 రోజులు కాదు, ఏదో 1 రోజు 2 రోజులు అంటే సరే. వాళ్ళు నివసించిన కాలం 430 సంవత్సరాలు అంటే సరే, యేషపు బ్రతుకున్నంత కాలం బాగానే బతికిండవచ్చు. ఆ తర్వాత నుంచి అంటే దాదాపు 100, 200, 250, 300, 400 ఎన్ని సంవత్సరాలు ఇక బానిస పరిస్థితి, చాలా కష్టకాలము, ఏమి చేయలేనటువంటి పరిస్థితి, ఇరుపు, ఇబ్బంది అనేది మనము గమనిస్తూ ఉన్నాం. అందువల్లనే మీరు గమనిస్తే అనేక రీతిలుగా వారు దుఃఖపడ్డారు, మొరపెట్టుకున్నారు. దేవుడు వారు మొరను ఆలకించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు వారి మొరను ఆలకించినట్టుగా ముఖ్యంగా మీరు గమనిస్తే చాలా చక్కటి మాట ఉన్నది అక్కడ వారి ఇళ్ళలో నీవు చూపించినప్పుడు. మొర అనే దానికంటే కూడా ఒక మాట నేను అక్కడ చాలా చక్కటి మాట గమనించిన తర్వాత మీరు చూడండి. మరి 2వ అధ్యాయము 23వ వచనం నుంచి చూస్తే, అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను. ఇశ్రాయేలీయులు తాము చేస్తున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచూ మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. మొర చేరింది కానీ మొర వినలేదు దేవుడు.
తర్వాత విన్నాడు. కానీ దానికంటే ముందు ఇంకా ఏదో తొందరగా ఆయన చెవులకు సోకింది. ఏంటంటే మీరు తర్వాత వచనంలో చూస్తే ఏంటంటే, కాగా దేవుడు వారి మూలుగులు. మొర విన్నాడు, కానీ మొర కంటే ముందు దేవుడు వేటిని గమనించినాడు, ఏమి విన్నాడంటే ఆ కష్టాన్ని బట్టి, ఆ యొక్క ఇరుకుని బట్టి, ఆ యొక్క ఇబ్బందిని బట్టి ఇశ్రాయేలీయులు పెడుతున్నటువంటి మూలుగులు. మనకు కూడా తెలుసు కదా, ఏదైనా కష్టం వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా మనలో నుంచే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పే శక్యము కానీ మూలుగులతో మొరపెట్టుకుంటూ ఉంటాడు. అంటే మనకు ప్రార్థన రావాల్సిన అవసరం లేకపోయినప్పటికీ కూడా దేవుడు తనే మనలో ఉండి మొరపెట్టుకుంటాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృప అలాగా ఉంటుంది. మనకు చేత కాకపోయినా ఆయనే మనతో కూడా ఉండి, అందుకే కదా తోడేయండి నీడేంటి చేయబడి నడిపించే దేవుడిగా మనం చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి 430 సంవత్సరాల బానిసత్వంలో ఉండేటువంటి పరిస్థితుల్లో తక్కువలో తక్కువ, ఆ తర్వాత వాళ్ళు ఎంతో వేదన, దుఃఖము, కష్టంలో మొరపెట్టుకుంటూ ఉన్నారు. నేను దీన్ని ఏమైనా మీకు వివరించగలుగుతానని అనుకుంటున్నానంటే, ఐగుప్తులో ఉన్నారు. యాక్చువల్గా కానాన్ నుంచి వాళ్ళు ఐగుప్తుకి వెళ్ళారు వలసగా. ఇప్పుడు మళ్ళీ కానాన్కి వెళ్ళాలి, అది పరిస్థితి. కాబట్టి ఐగుప్తు దేవుని బిడ్డలమైనటువంటి మనం, దేవుని చేత సృష్టించబడేటువంటి మనం, దేవుని మంచికి, మానవత్వానికి, కృపకు విలువగా అంటే ప్రతిరూపాలుగా నిర్మించబడేటువంటి మనం పాపము చేసి మార్గము తప్పే లోకంలో పడిపోయాం కదా. మొదట ఎవరు? ఆదాము. పాపము వల్ల లోకం వచ్చేసింది అన్నట్టుగా మనం గమనిస్తే, సో మొదట మనల్ని దేవుడు పరిశుద్ధంగానే నిర్మించుకున్నాడు. మనం కానాన్లో ఉండాలి, దేవుని బిడ్డలుగా ఉండాలని ఆయన ఆశ. పాలు తేనెలు ప్రవహించు దేశం, అక్కడ కరువు వచ్చేసింది. అంటే మొత్తం దేశమంతా వచ్చింది, ఆ ప్రాంతానికి ఒక్కటే కాదు. అయితే వాళ్ళందరూ కూడా ఐగుప్తుకు వచ్చారు. ఐగుప్తు లోకమునకు సాదృశ్యం. నువ్వు దేవుని బిడ్డగా సృజించబడ్డావు, నువ్వు లోకంలో ఉన్నావు. ఈ పాపము లేదా ఈ ఇరుకు లేదా కష్టాలు, కన్నీళ్లు, లేకపోతే నీవేదో కొంచెం మార్గం తప్పటం ఏవో జనరల్గా జరిగిపోతూ ఉంటాయి. అయితే వాటన్నిటి నుంచి నువ్వు బయటపడి విడుదల పొందుకొని దేవుని మార్గంలోనికి రావడానికి ప్రాసెస్. ఇది కొంచెం సూచనగా మనం చెప్పుకోవచ్చు. ఐగుప్తు లోకానికి సాదృశ్యముగా ఉన్నది, కానాను పరలోకానికి సాదృశ్యంగా ఉందని మనం అనుకుంటే, ఈ ప్రయాణము ఈ లోకంలో నువ్వు చేస్తున్న ప్రయాణానికి గుర్తుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ లోకంలో రక్షించబడేటువంటి వ్యక్తి, ఇప్పుడు మనం అనుకున్నాం కదా, చార్లీ గారి గురించి జ్ఞాపకం చేసుకున్నాం, గొప్ప దైవజనుడు, భక్తుడు. అట్లాగే ప్రవీణ్ పగడాల గురించి జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి ఏ దైవజనుడైనా సత్యవాక్యమును సత్యముగా బోధించేటువంటి వారు, సత్యవాక్యమును సత్యంగా అనుసరించి నడుచుకోవాలనుకునేటువంటి వారు, ఏదో డూప్లికేట్ గా లేకపోతే నామకవాస్తంగా ఉండేటువంటి వారి గురించి మనం మాట్లాడుకోలేము. కానీ ఖచ్చితమైనటువంటి నిర్ణయంతో దేవుని సందులో బలపడుతూ దేవుని మార్గంలో నడవలసినటువంటి వారికి ఈ కష్టాలు, కన్నీళ్లు, ఇరుకులు, ఇబ్బందులు, అనారోగ్యాలు, సమస్యలు సహజం. అయితే ఈ సమస్యలు ఎలాగ ఉంటాయి, ఎలాగ అక్కడ దావీదైతే ఆయన శత్రుల చేతుల్లో నుంచి, సౌలు చేతుల్లో నుంచి దేవుడు కాపాడాడు, రక్షించాడని ఆ యొక్క కీర్తనలు 18 మనం చదువుకున్నట్టుగాని, ఇక్కడ ఆ యొక్క ఐగుప్తులో బానిస బ్రతుకుతూ కన్నీటి పర్యంతమై దేవునికి మొరపెట్టుకుంటున్నటువంటి వారి మూలుగులు దేవుడు విని మోషే ద్వారా బయటకు తీసుకొచ్చినటువంటి సిచ్యువేషన్ ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ కథంతా మీకు తెలుసు. దాదాపు 430 సంవత్సరాలు బానిసత్వంలో అంటే ఈజీగా ఒక్కరోజు ఒక పూట ఒక గంట ఎడవటమే కష్టం. మనం ఎవరైనా అంటే అంతకు మించేది ఇంకా ఎదురిస్తాం, లేదా కొట్లాటికి వెళ్తాం, లేకపోతే మన హక్కులు అంటాం, ఇంకేదో అంటాం. ఇంకా తర్వాత చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి దానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కాబట్టి మోషే మొట్టమొదటి దైవజనుడిగా దేవుడు ఏర్పాటు చేసి ఇశ్రాయేలును బయటకు తీసుకొచ్చేటువంటి దానికి నాయకుడిగా ఆయన ఉంచారు. అయితే మొట్టమొదట ఈ సందర్భంలో ఆ మూలుగులు అనే మాట ఎందుకు చెప్పారంటే, మనం కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది, మన హృదయపు మూలుగులు కొన్నిసార్లు బాధ ఎవరికి చెప్పుకున్నాం, అవతల అర్థం చేసుకోలేరు. అప్పుడు ఎట్లా మూలుగుతామంటే మన హృదయంలో కొంతమందికి అర్థమైంది. ఇటువంటి సందర్భాలు చాలా తక్కువ మంది చూసింటారు. చెప్పుకోలేము, చెప్పుకున్న అర్థం చేసుకోలేరు. కాబట్టి మనకి ఎంతగా వేదన అనిపిస్తుంది అంటే అంత వేదన. అదే దాన్నే మూలుగులు అంటారు. ఒక మూలుగు అనొచ్చు. అటువంటి మూలుగులు దేవుడు విని వారిని బయట తీసుకురావాలని నిశ్చయించుకున్న తర్వాత మొరలు విన్నాడు, వారి కన్నీటిని చూశాడు, వారిపై కనికరించాడు. వారి దేవుని బిడ్డలు కదా, అందువల్ల వారిపై ప్రేమతో మోషే ద్వారా జరిగించినటువంటి యొక్క సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ప్రత్యేకంగా మొట్టమొదటిగా ఇవన్నీ మీకు తెలిసినటువంటి అంశాలే, అయితే నేను టూకీగా మీకు జ్ఞాపకం చేశాను. కానీ ఈ రోజు ఈ యొక్క పరిస్థితి ఏమిటి అంటే, ఈ యొక్క 14వ అధ్యాయంలో మీరు గమనించినట్లయితే కదా, ఇప్పుడు 13వ అధ్యాయంలో కూడా మనం 17వ వచనంలో చూస్తే, ఆ ప్రజలు యుద్ధం చూస్తున్నప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తులకు తిరిగిపోతారేమో అన్నట్టుగా దగ్గర మార్గం కాకుండా దూర మార్గమునకు ఆయన చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం కదా. అంతేకాదు వారు యుద్ధ సన్నద్ధులై బయలుదేరటాన్ని మనం చూస్తూ ఉన్నాం. 18వ వచనం 13వ అధ్యాయంలో నిర్గమకాండంలో ఇశ్రాయేలీయులు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తు
నుండి బయటికి వచ్చారు. వాళ్ళు యుద్ధానికి సిద్ధపడే వచ్చినప్పటికీ దేవుడు వారిని యుద్ధంలో నిలిపడం దేవునికి ఇష్టం లేదు. ఎందుకంటే యుద్ధం చూస్తే ఒకవేళ పిరికి వారే వెనక్కి పారిపోతారేమో అన్నట్టుగా. అంతేకాదు మీరు గమనిస్తే ఇక్కడ 14వ అధ్యాయం నుంచి మనం మాట్లాడుకునే ఈ రోజు సిచ్యువేషన్ ఏంటంటే, అటువంటి కష్టము అటువంటి కన్నీళ్ళలో నుంచి బయటపడుతూ బయటికి వచ్చి రాగానే వారికి ఎదురైనటువంటి మొదటి ప్రమాదము, మొదటి ఆ డేంజర్ సిగ్నల్ అనేది మనం ఇక్కడ గమనిస్తున్నాం. దేవుడు వారిని ఎలా తప్పించాడు, ఎలా దాని నుంచి బయటపడవేసినాడు అనేది మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. మీరు గమనిస్తే ఇక్కడ మీరు చూస్తే వాళ్ళు బయటకు వచ్చేసారు. ఆ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఒక ప్రాంతం ఉన్నది, ఆ ప్రాంతాలన్నీ మీరు జ్ఞాపకం పెట్టుకోండి. మీరు ప్రాంతాలు కూడా చెక్ చేసుకోండి. సుక్కోతు నుండి బయలుదేరి ఏతాము వరకు వచ్చేసి అక్కడ పీహా హీరోతో ఎదుట, అంటే అక్కడ అది బయలుఫోన్ ఎదుట, అంటే అదొక 5 ప్రాంతం మంది దాటి వచ్చిన తర్వాత ఒక అడవి ఉన్నది. అడవి దాటితే ఎర్ర సముద్రం. సో ఇక్కడ ఈ ప్రాంతాల్లో వచ్చి వాళ్ళు నిలబడ్డారు. అక్కడ నిలబడిపోయారు, అక్కడ ఆగిపోయారు. దాదాపు 6 లక్షల మంది నడవటము. ఎంత గుంపులుగా వెళ్ళినా, ఎంత బారులు తీర్చి వెళ్ళినా చాలా టైం తీసుకుంటూ ఉంటారు. అందులో నడకనే ఓకే, ఆ రోజుల్లో బాగా బలంగా ఉన్నారు, స్పీడ్గా నడిచారు అన్నా కూడా టైం తీసుకుంటారు. అయితే ఇక్కడ ఏమైందంటే వాళ్ళు బయలుదేరిన తర్వాత మళ్ళీ ఫరోకు కొంచెం కడుపు మండింది, ఊరికే వదిలిపెడితే. అందుకని ఏం చేశాడు, వాళ్ళని పట్టుకోవాలని చెప్పేసి 600 రథములను తీసుకొని యుద్ధానికి సిద్ధమైనటువంటి సైనికులను తీసుకుని వెనక తరుముకుంటూ వస్తున్నాడు. వీళ్ళు ఎక్కడ ఆగారు? ఈ అడవిలో ఆగారు. ఈ సుక్కోతు ప్రాంతం ఉన్నటువంటి బయలుదేరి వచ్చినటువంటి ప్రాంతం నుంచి ఆ అడవిలో ఆగారు. ఎందుకు ఆగారు? ఇదిగో ఎదుట ఏమన్నది, ఎర్ర సముద్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకంలో నీ యొక్క కష్టకాలంలో నువ్వు ప్రయాణించేటప్పుడు నీ సమస్యలు కూడా ఇలాగే, ముందు నుయ్యి వెనక గొయ్యి అంటారు మన భాషలో. కాబట్టి తలకు మించినటువంటి సమస్యలు, భారమైనటువంటి సమస్యలు మన ముందు ఉంటూ ఉంటాయి. మనం రక్షించబడిన తర్వాత, రక్షణలో లేక ముందు కూడా ఇవే ఉంటాయి. కానీ వాటి నుంచి మనం పొందుకునేటువంటిది ఏంటంటే అనుభవం. ఏదో మన పలుకుబడి లేకపోతే ఇంకేదో, కొన్ని బయటపడతాం, కొన్ని బయటపడలేము, నలగొట్టబడతాం, విరగొట్టబడతాం. కానీ దేవుని కృపలో ఉన్నటువంటి బిడ్డల విషయాన్ని, రక్షించబడినటువంటి బిడ్డల విషయాన్ని, దేవుని ప్రేమను పొందుకునేటువంటి ఇజ్రాయేలీల విషయాన్ని ఈరోజు నేను మీ ముందు ఉంచుతున్నాను. వెనక ఫరో సైన్యం, అది కూడా ఏం తక్కువ కాదు. ఫరో రాజులు. ఫరో అనేది ఒక రాజు పేరు కాదు. ఫరోలు అంటే రాజులు, అసలు పేరు వేరే ఉంటుందన్నమాట. అందుకే మొదటి ఫరో, రెండవ ఫరో, మూడవ ఫరో అంటే మొదటి రాజు, రెండవ రాజు, మూడవ రాజు అన్నట్టుగా. వాళ్ళు చాలా జ్ఞానవంతులు. వాళ్ళు ఈ యొక్క సైన్యమును చాలా పగడ్బందీగా సిద్ధపరచుకుంటారు. అనేక చోట్ల యుద్ధాలలో వాళ్ళకి మంచి నైపుణ్యం ఉన్నది, మంచి ఎక్స్పర్ట్స్ అన్నమాట. వాళ్ళకి తగిన జ్ఞానం ఉన్నది, ఎట్లా సెట్ చేసుకోవాలి. అటువంటి రాజు సైన్యాన్ని తీసుకొని వస్తున్నాడు మొదటి. ఇక్కడేమో వీళ్ళు అడవిలో ఉన్నారు. ఇక ముందు పోతేనేమో అక్కడ ఏమున్నది, ఎర్ర సముద్రం ఉన్నది. ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే, మీరు గమనించినట్లయితే దయచేసి చక్కటి మాటలోనే మీరు గమనించండి. 15వ వచనంలో చూడండి. అంతకంటే ముందు ఒకసారి 13వ వచనంలో చూడండి. వాళ్ళందరూ కూడా పిరికితనంతో ఆవహించబడ్డాడు. ఈ పిరికితనంతో నింపబడి వారు 10వ వచనం నుంచి గమనిస్తే, ఇశ్రాయేలీయులు ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూసి, అమ్మా మామూలు భయపడలేదు, వాళ్ళు మిక్కిలి భయపడి. ఏదైనా సమస్యల్లో కూడా నువ్వు వెళ్తూ ఉన్నప్పుడు దేవుని స్వరాన్ని వినడానికి నువ్వు నిమ్మలంగా కలిగి ఉండాలి. నిమ్మలంగా ఉండాలంటే భయం ఉండకూడదు. భయము అనేది దేవుని డిక్షనరీలో ఉన్నటువంటిది కాదు. మనందరికీ తెలుసు, బైబిల్లో 365 సార్లు భయపడొద్దు అనే మాట ఉన్నది. రోజుకు ఒకసారి చొప్పున మనం చదువుకోవచ్చు అనేసి. కాబట్టి మనం ఇక్కడ గమనించినట్లయితే వారు మిక్కిలి భయపడ్డారు. సహజమే, ఎందుకంటే మానవ మాత్రం బలహీనం కాబట్టి అన్నిటికీ ధైర్యంగా ఉంటామని కాదు, కానీ అలా చేయకుండా ఉండాల్సింది. కానీ మానవ మాత్రం శరీరము బలహీనము, ఆత్మ సిద్ధమే అనేది మనం గమనిస్తుంటాం. కాబట్టి ఈ లోకరీతిలో కూడా మనం కూడా అటువంటి సమస్యలు కూడా వెళ్తూ ఉంటాం. అటువంటి సందర్భాలను ఎదురు చూస్తూ ఉంటాం, భయపడుతూ ఉంటాం, పెరుగుతనంతో నింపబడుతుంటాం. ఇక నా చేత కాదే, ఇది నేను కట్టెక్కలేనే, ఇక్కడ ఇరుక్కుపోయానే, స్ట్రక్ అయిపోయానే, ఇక నేను దీని నుంచి వెనక తిరిగే అవకాశమే లేకుండా అయిపోయింది, అన్ని దారులు పోయాయి అనేటువంటి సందర్భాన్ని మనం గమనిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ మీరు గమనిస్తే అక్కడ వాళ్ళు చెప్తున్న మాటలు చూస్తే ఏమంటున్నారు చూడండి. మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టురే. యెహోవాకు మొరపెట్టడం, దేవునికి మొరపెట్టడం అనేది వాళ్ళు మర్చిపోలేదు. ఎంత భయం ఉన్నా, ఎంత కష్టం ఉన్నా, ఎంత ఇబ్బంది ఉన్నా, ఇక నాకు ఏది చేత కాదని నువ్వు అనుకున్నా, నీకు చేత కాకపోయినా పర్వాలేదు, దేవునికి అప్పగించడంలో మాత్రం నువ్వు మెలకువగా ఉండి ప్రార్థించాలి.
నువ్వు మెలకుగా ఉండి ప్రార్థించాలి. ఈ యొక్క ఫరో సైన్యం అనేటువంటి ఒక సమస్య నీ జీవితంలో ఉండవచ్చు. ఇవన్నీ పెద్ద సమస్యలు, ఎందుకంటే ఇశ్రాయేలీలకు తలనొప్పించినటువంటి సమస్య అదే కదా. పెద్ద సైన్యము, పక్కనేమో మహాసముద్రం, ఎర్ర సముద్రం. కాబట్టి ఇటువంటి సమస్యల గుండా నువ్వు వెళ్తూ ఉంటావు. నీ కుటుంబంలో కానీ, నీ యొక్క పనిచేసే చోట కానీ, నీ కాలేజీలలో కానీ, లేకపోతే ఇంకా ఏదైనా కానీ, ఎక్కడైనా కానీ ఇటువంటి అతిపెద్ద మిక్కిలి భయపెట్టేటువంటి సమస్యలు కూడా నువ్వు వెళ్తూ ఉంటావు. కానీ నువ్వు చేయవలసిన ధర్మం ఏంటయ్యా అంటే దేవునికి మొరపెట్టుకోవడం ఎప్పుడు కూడా నువ్వు వదలకూడదు, మర్చిపోకూడదు. ఎలాగో సాధ్యం కాదు, ఎలాగో నాకు దారి లేదు, అన్ని దారులు మూసుకుపోయినాయి కాబట్టి ఇక నేనేం చేయగలను? నువ్వు చేతులు ఎత్తేసినా నువ్వు చేయగలిగింది మాత్రం ప్రార్థన. అది మాత్రం నువ్వు మర్చిపోకూడదు. ఫరో లాంటి కష్టాలు, ఫరో సైన్యం అనేది ఒక కష్టం ఇజ్రాయేల్. అలాగే నువ్వు ఒక ఇజ్రాయేల్. దావీదుకు ఒక కష్టం వచ్చింది, శత్రువులు వచ్చారు, సౌలు వచ్చాడు. ఇక్కడ కూడా అంతే. నేను శత్రువులు అంటే ఒకటి ఎర్ర సముద్రం అనుకో, సౌలేమో ఫరో సైన్యం అనుకో. దావీదు ఆ విధంగా కూడా దేవుడు రెండు ప్రక్కల నుంచి కాపుదలు ఇచ్చి రక్షించుకున్నాడు. అట్లాగే ఇక్కడ ఇజ్రాయేలీలు అనుకో. ఇప్పుడు నేనేమిటంటే అక్కడ దావీదు విషయంలో కానీ, ఇక్కడ ఇజ్రాయేల్ విషయంలో కానీ ఇద్దరిని జరిపి నిన్ను నువ్వు పెట్టుకో. అక్కడ నీకు కూడా అలాగే ఉంటుంది. వెనక ఫరో సైన్యం ఉంటుంది, ముందు ఎర్ర సముద్రం ఉంటుంది. వెనక శత్రువులు ఉంటారు, ముందు సౌలు ఉంటాడు. ఇంకా ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు నువ్వు, గడ్డు పరిస్థితులు అన్నాం, చెడ్డ పరిస్థితులు నువ్వు ఫేస్ చేస్తూ ఉంటావు. కానీ ఒకటే, మిక్కిలి భయపడడం మన దగ్గర అయిపోకో. నువ్వు ఎప్పుడు కూడా ఏం చేయాలి? దేవునికి మొరపెట్టుకోవాలి. మొరపెట్టుకుంటే అనే దానికి సమాధానంగా ఏమేమి జరిగినా మీరు ఇక్కడ గమనించగలుగుతారు. మిక్కిలి భయం మొరపెట్టి అంతటి వారు మోషేతో ఐగుప్తులో సమాధులు కూడా వీళ్ళ దగ్గర ఎట్లాంటి అన్ని నెగటివ్. అంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే మోషేను దెప్పి పొడుస్తూ ఉన్నారు, ఇబ్బంది పెడుతుంది. ప్రతి విశ్వాస లక్షణం అదే. మంచి జరుగుతున్నంత కాలం ఒక రకంగా ఉంటారు, కొంచెం ఇబ్బంది అయితే ఇంకా కాపరినో లేకపోతే ఇంకెవరినో అనడం మొదలెడుతూనే ఉంటారు. మీరు ఇక్కడ గమనిస్తూ ఏమన్నా చూడండి, అంతటి వారు మోషే ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మల్ని రప్పించితివా? మమ్మల్ని ఐగుప్తులో నుండి బయటకు రప్పించి మమ్మల్ని ఇట్లు చేయలేలా? మా జోలికి రావద్దు, ఐగుప్తులకు దాసుల మగుదమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యం చచ్చుట కంటే ఐగుప్తులకు దాసుల మగుటయే మేలని చెప్పి దేవుడు ఏదైతే ముందుగా ఊహించాడు. మీరు యుద్ధం చూస్తే తిరిగి వెళ్ళిపోదాం అనుకుంటారని ఏదైతే ఊహించుకుని వారికి వేరే మార్గం గుండా తీసుకెళ్తున్నాడో, అసలు ఆదిలోనే అదే ఆలోచన మీరు కలిగి ఉన్నారు. ఆదిలోనే ప్రారంభంలోనే అసలు యుద్ధం అనేది చూడకుండా కానీ, దేవుని శక్తి అంటే ఇంకా పూర్తిగా గ్రహించకుండా కానీ వాళ్ళు ఏమంటున్నారంటే, మనం ఏంటి సరెండర్ అయిపోయింటే బాగుండు కదా, వాళ్ళకి లొంగిపోతే బాగుండు కదా, మనల్ని చంపకుండా వదిలేసి మళ్ళీ పట్టుకుపోయి మళ్ళీ ఏదో బానిస బతుకుల్లో ఇస్తారు కదా. కనీసం అట్లీస్ట్ ఏదో ఉంది. ఒక మాట అంటారు, సాతాను దగ్గర రాజుగా బ్రతకటం కంటే దేవుని దగ్గర బానిసగా బ్రతకటం లేదు. ఈ కాన్సెప్ట్ వాళ్ళకి అర్థం కావట్లేదు. కాబట్టి వాళ్ళు అటువంటి భయంతో ఉన్నప్పుడు మోషే ఏమంటాడు చూడండి, భయపడపడి 13వ వచనంలో అంటున్నాడు. అందుకు మోషే భయపడపడి ఏమంటాడు చూడండి, చక్కగా దైవజనుడు ఎంతగా బాధపరుస్తూ ఉన్నాడు. నేడు మీకు కలుగో చేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నమ్ముకోండి, విశ్వసించండి, ఊరక నిలుచుండి చూడుడి. ఇంకా కాదు, ఏమంటాడు అంటే ఏమంటాడు, మీరు నేను చూసిన ఐగుప్తీయులను ఇక మీదట ఎంత నమ్మకమో దేవుని మీద మోషేకి చూడండి. వెనక ఎంతమంది అయితే వస్తున్నారు వారిని చూసి మీరు ఒక్కడు కూడా మిగలడు. ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నాడు అంటే, ఈరోజు తెచ్చిపోతున్న వాళ్ళు ఒక్కడు కూడా మిగలడు, రేపు మీరు వాళ్ళని చూడలేరు. నేడు మీరు చూస్తున్న ఈ ఐగుప్తీయులను ఇక మీదట మీరు చూడండి, ఇదే వారికి లాస్ట్ డే, ఇదే వారికి లాస్ట్ సమయము, ఇదే వారికి లాస్ట్ గంట అని చెప్తా ఉన్నాడు. అటువంటి విశ్వాసంలో, అటువంటి బలంలో మనం ఉండాలన్నది మనం జ్ఞాపకం చేసుకోవాలి. శ్రమలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా విశ్వాసులుగా ఉండేటువంటి వారికి, ముఖ్యంగా ఆత్మీయ జీవితంలో బలంగా ఉండాలనుకునేటువంటి వారికి, చక్కగా ఏదైనా ఇంకా దేవుని కొరకు చేయాలనుకునేటువంటి వారికి కదా, ఎంతగానో దేవుళ్ళలో బలపడాలంటే అన్ని రకాలైనటువంటి బలమైన శ్రమలను నువ్వు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇశ్రాయేలీయులు కూడా అలాగే ఎదుర్కొన్నారు, దావీదు కూడా అలాగే ఎదుర్కొన్నారు. అటువంటి వారిని చూసినప్పుడు మనం కూడా ప్రేరేపించబడాలి. మనం కూడా ఆ పనులు ఎలాగైతే వారు చేసి దేవుని కృపను పొందుకొని సమస్యల నుంచి బయటపడ్డారో అటువంటిది కూడా మనం కూడా జరిగించుకోవచ్చు మన జీవితాల్లో అనేది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. శ్రమలను చూసి, కష్టాలను చూసి, కన్నీళ్లను చూసి, ఇరుకులను చూసి మనము భయపడవలసినటువంటి అవసరత లేదు. కానీ ప్రార్థించే భక్తుడుగా, దేవుని ప్రేమించే భక్తుడుగా, దేవుని నీతి నియమములను జరిగించేవాడుగా, దేవుని మార్గంలో నడిచేవాడుగా నువ్వు ఉండి తీరాలి. అలా చేయకుండా ఇది కావాలంటే కొంచెం కష్టం. దేవుడు ఇస్తాడేమో కనికరం కొద్ది, కానీ అదైతే కష్టమే కావచ్చు. ఇది మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మీరు గమనించినట్లయితే మీరు
నీ పక్షమున యుద్ధము చేయను దేవుడు, కాబట్టి ఊరకయ్యే ఉండవాలని మీరు 14వ వచనంలో చూస్తూ ఉన్నారు. అయితే మీరు ఇక్కడ 15వ వచనం నుంచి మీరు గమనిస్తే చాలా చక్కటి మాటలు ఉన్నాయి. మీరు ఇక్కడ గమనించేది ఏంటంటే మనం అందరం కూడా స్ట్రక్ అయిపోతూ ఉంటాం. ఎక్కడ ఏదో ఒక దగ్గర, హోప్స్ దగ్గర కానీ, రిలేషన్షిప్స్లో కానీ, ఉద్యోగాల్లో కానీ. నా కళలన్నీ ఏమంటారు, ఆశలు అడిగాశలు అయిపోయినాయి, ఏవి నెరవేర్చబడడం లేదు. ఇలా స్ట్రక్ అయిపోతూ ఉంటాం. ఈ ట్రాప్ చేయబడదు. సాధారణ దాన్ని ఏమంటారంటే ఉచ్చండి, ట్రాప్. సాధారణ ఉచ్చు బిగించేస్తాడు. ఇక కాదు, ఏం కాదు, ఇంకా అయిపోయింది, ఇది లాస్ట్, ఇంక అయిపో, ఇంకో అన్నట్టు అనమాట. దయచేసి అది గమనించుకోండి. అది ట్రాప్, ఉచ్చు, వల వేయటం సాధారణ. దేవుడు ఎప్పుడు కూడా తన అనంతమైనటువంటి శక్తి ద్వారా ఐశ్వర్యవంతుడు అనే దేవుడు మనల్ని అధికంగా దీవిస్తూ, ఇక్కడితో ఆగిపో, అక్కడితో ఆగిపో, నీకు ఇది చాలు. నువ్వు ప్రేమించేది ఇక్కడ ఏదైనా ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇచ్చే దేవుడు ఇస్తూనే ఉంటాడు, కానీ ఎప్పుడు ఇస్తాడు, ఎలాంటి వారికి ఇస్తాడంటే నీవు మిక్కుటముగా ప్రేమించేవాడు. అంతే కదండి, ఎవరిమైనా అంతే కదా. ఎక్కువగా ఇష్టపడితే ఎక్కువగా పొందుకుంటాం. ఒక స్త్రీ అత్తరు కోసం ఆయన పాదం అడిగింది, అంతవరకు బాగానే ఉంది. అక్కడ ఒక మాట ఉంది. దేవుడు అంటాడు, నువ్వు ఏమంటే ఇంత ఖరీదా ఏదో శిష్యులు అన్న తర్వాత దేవుడు ఏమంటాడు, ఏసే ఏమంటాడు, ఈమె విస్తారముగా ప్రేమించినది కనుక విస్తారమైన పాపములు. నువ్వు ఎంత విస్తారంగా దేవుని ప్రేమిస్తావో, ఎవరు మనుషులమైన నువ్వు నన్ను ఎంత విస్తారంగా ప్రేమిస్తావో, నేను అంత విస్తారంగా నీకు ఏదైనా చేయడానికి అవకాశం. ఇచ్చేది పావుల, తీసుకునేది రూపాయి అంటే లోక సామెత, లోకం అంతే కదా. ఇచ్చేది పావుల కదా. ఇంకా మనం గట్టిగా మాట్లాడితే ఎంట్రుకేసి కొండలు లాగాలని చూస్తాం కదా, తప్పదు. అంటే దేవుని దగ్గర లోకపరంగా నేను ఇప్పుడు భయపడే మాట తీసుకోండి. ఇదే భయము దేవుని దగ్గర ఉండింటే కరెక్టే అంటాను నేను. ఎందుకంటే దేవుని ఎదుట మనం భయంతో భక్తితో గడపాలి. కానీ ఫరో సైన్యాన్ని చూసి ఫరో ఎదుట వీళ్ళు భయపడుతున్నట్టుంది. ఫరోని చూసి భయపడుతున్నారు. దేవుని చూసి భయపడాల్సినటువంటి వీళ్ళు ఫరోని చూసి భయపడుతున్నారు కాబట్టి తప్పు అంటున్నాను నేను. అలా భయపడకూడదు అంటున్నాను. అదే ఒకవేళ దేవుని చూసి భయపడితే, దేవుని చూసి భయపడటం మంచిదేనండి, దేవుని ఎదుట భయంతోనే ఉండాలండి, మనం మంచిదేనండి అనేవాడు. అలా కాబట్టి నువ్వు ఏదైనా సరే సిచ్యువేషన్ బట్టి, పరిస్థితిని బట్టి, సమయాన్ని బట్టి మారిపోతూ ఉంటారు. దయచేసి ఈ యొక్క సన్నివేశాన్ని మనం గమనించినట్లయితే మోషేతో అంటూ ఉన్నాడు. మోషే ఇంకా ఎదురు చూస్తూ ఉంటే దేవుడు ఏమంటాడంటే 15వ వచనంలో ఒక మాట అంటూ ఉన్నాడు. మీరు అదే 14వ అధ్యాయం నిర్గమకాండంలో 15వ వచనంలో చూస్తే ఏమంటాడు, నీ వేళ నాకు మొరపెట్టుతున్నావు. నేనేం చెప్పాను, ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటి, మీరు వెళ్ళిపోండి, ప్రయాణమే వెళ్ళిపోతూ ఉండండి, ఎక్కడ ఆగాల్సిన పని లేదని. మీరేం చేస్తున్నారు, ఆగుతూ ఉన్నారు. ఎందుకు ఇంకా నాకు మొరపెడుతున్నావు, ఏం చూస్తున్నావు, ఏం ఆలోచన చేస్తూ ఉన్నావు అంటే ఒక రకంగా చెప్పాలంటే గదమాయిస్తున్నాడు. వెళ్ళిపోమంటే ఇంకా ఎందుకున్నావురా అంటాం కదా. ఎవరికైనా పని అప్పగించేవాడు ఇంకా అన్నే ఉన్నాడండి. ఏం చేస్తాడు యజమాని, ఏమంటాడు, చెప్పాను కదా వెళ్ళమని, ఇంకా అందుగా ఎవడను అంటాడు. అది కాబట్టి మనం ఎప్పుడు కూడా సాగిపోతూ ఉండటాన్ని, ఎక్కడ కూడా స్ట్రక్ అయి ఆగిపోవటాన్ని దేవుడు ఇష్టపడాడు. ప్రార్థిస్తూ ఉంటాం, దేవునికి చెప్తూ ఉంటాం, ముందుకు వెళ్తాం. అది నత్తనడికే కానీ, ఇంతింత అడుగులే కానీ. ఎవరో చెప్తారు కదా, మోటివేషన్ చేసే వాళ్ళు చెప్తా ఉంటారు, ఏ సమస్య వచ్చినా, ఏ పని అయినా నువ్వు పరిగెత్తలేకపోయినప్పుడు నడుచుకుంటూ పోలేనప్పుడు దేనికుంటున్నప్పుడు ఆగి మాత్రం ఆగడం అనేది జరగకూడదు. ఏదో ఒకటి ఇస్తరంత అడుగులో వంతుకు వెళ్తూనే ఉండాలి. దేవుడు అదే కోరుకుంటాడు. అంతేకాదు సమస్య వచ్చినప్పుడు వెనక్కి వెళ్ళటం దేవుడు ఎప్పుడు కోరుకోడు. నిజానికి దేవుడు ఎట్లాగైనా ఫరో సైన్యాన్ని ముంచి చంపేశాడు. తర్వాత మీకు తెలుసు, ఎర్ర సముద్రం పాయలుగా తెచ్చబడ్డం, అక్కడ వాళ్ళు మునిగి చనిపోవడం. ఇక ఏదో దేవుడు వారు చచ్చిపోదురు కాక అంటే చచ్చిపోదురు, మళ్ళీ వెనక్కిపోదురు. కానీ అది కూడా దేవుడికి ఇష్టం లేదు. ఒక్కసారి నువ్వు వెనక్కి వచ్చేసావు అంటే అది ముందుకే పోవాలనేది దేవుని చిత్తం. నువ్వు మళ్ళీ వెనకడుగులు వేయడం దేవుని చిత్తం కానే కాదు. ఒక పని విషయంలో కానీ, ఒక ఆశ విషయంలో కానీ, దేవుని ప్రేమించే విషయంలో కానీ, ఇంకా నువ్వు ఎదగటం విషయంలో కానీ నువ్వు ముందుకు వెళ్ళటం అనేది దేవుడు కోరుకుంటూ ఉంటాడు. ఇక్కడ మనం అదే చూస్తూ ఉన్నాం. వెనక్కి వెళ్ళటము అనే దానికి దేవుడు ఎప్పుడు కూడా ఇష్టపడ్డాడు. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఎర్ర సముద్రము ఎదురుగా ఉన్నది, ఇక్కడ వెనక ఫరో సైన్యం ఉన్నది. అక్కడ దేవుడు వారితో మాట్లాడుతూ అంటున్నటువంటి మాట మీరు గమనించవచ్చు. మనం సుందరగా ముగించుకోవడానికి అక్కడక్కడ పాయింట్స్ చెప్పేస్తాను నేను. మీరు అది చాప్టర్ మళ్ళీ మీరు చదువుకోండి. మీరు గమనించినట్లయితే నా వేళ మొరపెట్టుకుంటాం, వెళ్ళిపోమన్నాడు. మరి 16వ వచనంలో చూస్తే నీ కర్రని ఎత్తి ఆ సముద్రం వైపు నీ చేయి చాపి దాన్ని పాయలుగా చేయము, అప్పుడు ఇశ్రాయేలు సముద్రం మధ్యలో ఆరిన నేల మీద నడిచిపోవద్దు. ఒక రోజు వర్షం పడితే భూమి ఆరిపోవటానికి 2 రోజులు పట్టవచ్చు, 3 రోజులు పట్టవచ్చు.
అటువంటిది సముద్రం పాయగా చీల్చబడమే విచిత్రమైతే అక్కడ ఆ నేల ఆరిన నేలను వాళ్ళు నడిచారట. ఆ నేల ఆరటానికి ఎంత టైం పట్టిందో మీరు చదువుకుంటే ఉంది. ఒక్క రాత్రి తూర్పు గాలిని విసర చేయగా ఆ రాత్రి ఎందు ఆ నేల ఆరిపోయి ఇశ్రాయేలీయులు నడవడానికి మార్గంగా రోడ్డుగా అయిపోయింది. ఎంతో అద్భుతమైనటువంటి దేవుడు ఆయన, ఆశ్చర్యకార్యం జరిగించేటువంటి దేవుడు. కానీ దేవుని కృపను పొందుకోవాలంటే ఒక్కటే మార్గం, ప్రేమించటము, ఆయనకు లోబడి ఉండటం తప్ప వేరే మార్గం లేనే లేదు. ఆయన ప్రేమించాలి, ఆయనకు లోబడి ఉండాలి. ప్రేమించే మాట నేను పదే ఎందుకు చెప్తానంటే, లోబడి ఉండటం అంటే కొన్నిసార్లు భయాన్ని బట్టి ఏం చేస్తాడో బాగుంటే కొడతాడు అని లోబడతారు పిల్లలు కదా. ఆ భయంతో లోబడటం దేవునికి ఇష్టం ఉండదు, ప్రేమతో. అందుకే ఫ్రీ విల్ ఇచ్చాడు, రక్షించబడటానికి నీ ఇష్టం అన్నాడు అంతే తప్ప ఎవరిని బాధ పెట్టేది దేవుని ఉద్దేశము కానే కాదు. కాబట్టి ఇశ్రాయేలీయులు అంటే నీవు నేను అంటే దావీదు లాంటి వారు వారి యొక్క కష్టకాలంలో దేవుడికి మొరపెట్టగా దేవుడు వారికి తన సాన్నిధ్యం తోడుగా వచ్చి నడిపించినటువంటి పరిస్థితిని మనం గమనించగలుగుతూ ఉన్నాం. ఆ కష్టం నుంచి బయటకు తీసుకొచ్చినటువంటి పరిస్థితిని మనం గమనించగలుగుతూ ఉన్నాం. సముద్రము మధ్యలో అంటే సముద్రం ఇలాగా ఆ పక్క ఈ పక్క ఒక గోడలాగా నిలబడింది. ఆ పక్క ఈ పక్క ఒక గోడలాగా నిలబడి 6 లక్షల మంది కాల్బలము, ఇంకా మిగతా పిల్లలు, అంత స్త్రీలు అందరూ కలిపి ఆరిన నేలను, ఎక్కడ కూడా వాళ్ళకి బురద అంట, ఎక్కడ కూడా వారికి బురద అనేది అంటలేదు. ఎంత చక్కటి దేవుడు చూడండి. దేని విషయమైతే వాళ్ళు భయపడ్డారో, దేని విషయమైతే అయ్యో ఇక్కడ ముందు పోతే మనకి చచ్చిపోతాం, వెనకలేమో పరువు తరుముకుంటూ వస్తున్నాడు, కత్తికో కండగా నరికిపడేస్తాడు, మనం అయిపోయింది, అవుట్, నో వే, మార్గమే లేదు, ఇరుక్కుపోయాం అన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళను దేవుడు ఎంత ఖ్యాతగా, ఎంతగా బలపరిచి తీసుకొని వస్తున్నాడో గమనిస్తే నీకున్న కష్టాలు పెద్ద లెక్కనే కాదు అన్న అంశాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవచ్చు. సబ్జెక్టుల విషయమే కావచ్చు, ఉద్యోగాల విషయమే కావచ్చు, ఆర్థిక ఇబ్బందుల విషయమే కావచ్చు, అనారోగ్య సమస్యల విషయమే కావచ్చు. అది ఎర్ర సముద్రంలాగా నిన్ను భయపెడుతుందా, ఫరో సైన్యంలాగా నిన్ను భయపెడుతుందా? ఇదిగో ఈరోజు భయపడకుడి, యెహోవాకు మొరపెట్టుడి అంటే దేవునికి మొరపెట్టుడి. దేవుడు తను చేయవలసిన కార్యం చేయటానికి ఆ మొర పనికి వస్తుంది. ఏమీ చేయకుండా చేయడానికి నీ ఇంటి పనివాడు కాదు కదా దేవుడు. మొరపెట్టుకోవడం అయితే ఎప్పుడైతే చేస్తావో అప్పుడు సమస్యకు పరిష్కారం నీకు తోచదు, కానీ దేవుడే స్వయంగా దిగి పరిష్కారం చూపించుకుంటూ ఎర్ర సముద్రం తీర్చబడి పరిష్కారం దొరకటం అంటాం కదా. మనం ముందడిగేయండి చీల్పాదే ఎర్ర సముద్రం అంటాం కదా. ఈ సమస్య చీల్చబడుతుంది, చీల్చబడి నీకు మార్గం తెరవబడుతుంది, నువ్వు ఆ సమస్యలో నుంచి బయటపడతావు. దేవునికి మొరపెట్టుట, దేవుడిని ప్రేమించుట అనేటువంటి అంశాలు మనుషులమైన దేవుడైనా ప్రేమించాలి, ప్రేమించి విధేయత చూపించాలి. ప్రేమించడం ఒకటే సరిపోదు, చెప్పిన మాట వినాలి. చెప్పిన మాట విని ప్రేమిస్తే దేవుడు తప్పక తన యొక్క కృపను మన మీద ఉంచాడు అనేది మన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ మీరు గమనిస్తే 21వ వచనంలో మోషే సముద్రం వైపు తన చేయి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. అంతేకాదు మీరు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు వాక్యం చదువుకుంటూ వస్తే వారికి మొదట్లోనే చెప్తాడు 13వ అధ్యాయం చివరి వచనంలోనే, పగలు మేఘ గుర్తుపెట్టుకున్నారు, వెరీ గుడ్. పగలు మేఘస్తంభమై చల్లగా నీడనిస్తూ తీసుకు, రాత్రి అగ్నిస్తంభమై. రాత్రి కాదు, వీళ్ళు సాయంకాలం ఎప్పుడో బయలుదేరినారు అయ్యింది. ఎందుకంటే రాత్రి అంతా అక్కడ ఆరిన నేల అన్నాడు కాబట్టి వీళ్ళు ఏదో పగులు బయలుదేరారు, సాయంత్రం లోపల అక్కడికి చేరుకున్నారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఏమున్నట్టు వెళ్తుంది కాబట్టి మేఘస్తంభం. మేఘస్తంభం ముందుని నడిపిస్తారు. దేవుడు ఎప్పుడు కూడా పగలైనా రాత్రి అయినా మేఘస్తంభం అయినా అగ్నిస్తంభం అయినా ముందుని నడిపిస్తుంది. అయితే మీరు గమనిస్తే వాక్యంలో మీరు భయపడ్డారు ఫరో సైన్యాన్ని చూసి. అప్పుడు మేఘస్తంభం ఒక పని చేసి, మీరు చదవండి, ఉందా? వెనక్కి వచ్చేసి ఆ మేఘస్తంభం ఎప్పుడైతే వెనక్కి వచ్చిందో ఈ ఫరో సైన్యాన్ని చూడలేకపోతున్నారు వాళ్ళు ఇశ్రాయేలు. అని చూస్తే భయపడుతున్నారు. అందువల్ల ఏం చేశారు దేవుడు? ఇదే అధ్యాయంలో ఉంది చదువుకో. మేఘస్తంభం వెనక్కి వచ్చి నిలబడింది. దేనికి? ఫరో సైన్యానికి, ఇజ్రాయేల్ సైన్యం అన్నాం. ఇజ్రాయెల్ సైన్యానికి ఫరో సైన్యానికి మధ్యలో వచ్చి నిలబడింది. దానివల్ల సరిగా కనపడకపోవడం వల్ల కొంచెం నెమ్మదిపోయింది. ఎందుకంటే శత్రువును చూస్తే భయం కదా, శత్రువును చూస్తే భయం. కాబట్టి మధ్యలో ఏమని పెట్టారు? మేఘస్తంభం. మేఘస్తంభం అంటే దేవుడు.
సమస్యకు నీకు మధ్య ఎప్పుడు దేవుడు తీసుకొచ్చి పెట్టువా బాబు, అయిపోద్ది నీ సమస్య. అది ఎంత పెద్ద సమస్య అయినప్పటికీ కూడా డోంట్ వరీ, ప్రతి సమస్యకు పరిష్కారం ఉన్నది. ముఖ్యంగా యవనస్తులకు ఏమో తోచక దిక్కుదోచక ఏదో నానా హంగామాలు చేస్తూ ఉంటారు, ఆత్మహత్యలని అవే ఇవన్నీ చిల్లరగా, ఇంకేమంతా అయిపోయింది లైఫ్ అని ఇంకేదో వ్యర్థంగా తీసుకుపోయి తాగుడు తినడానికి బానిసలే. లేదు లేదు లేదు, అదే స్టార్టింగ్ పాయింట్ రా బాబు. ఎక్కువగా నేను దేవుడు ఆశీర్వదించే సన్నివేశం అది, ఇంకా ఎక్కువగా నీకు పంట చేతికి వచ్చే సందర్భం అది. ఎప్పుడు కూడా ఏం చేయాలి, నీకు నీ సమస్యల మధ్య ఎవరు తీసుకొచ్చి పెట్టాలి? మేఘస్తంభాన్ని తెచ్చిపెట్టాలి. అది నీ కంటికి కనపడినట్టుగా తెచ్చిపెట్టుకోవాలి. ఎట్లాగా? కన్ను మూసినా దేవుడే కనపడాలి, సమస్య కాదు నీకు కనపడాల్సి. చాలా మంది అంటారు సమస్యను అద్దంలో చూడండి, అద్దంలో చూసేది ఏమంటే డైరెక్ట్గానే చూడండి. కానీ ఎలా చూడాలి? మధ్యలో దేవుడు పెట్టుకోవాలి చూడండి. అసలు సమస్యనే కనపడదు. నువ్వు అద్దంలో చూస్తే ఏమవుతుంది? కొండ చిన్నదిగా కనిపిస్తుంది. చాలా మంది ఏమంటారంటే సమస్యను అద్దంలో చూస్తే కొండను కదా చూస్తే చిన్నదిగా కనిపించినట్టు చిన్నదిగా కనిపిస్తుంది. నేనేమంటానంటే వద్దు, అసలు దేవుని ముందుగా తెచ్చిపెట్టుకోండి, మధ్యలో తెచ్చిపెట్టండి, అసలు సమస్య కనపడదు. అవునట్రా కాదంటారు, అవునట్రా కాదంటారు. అందుకే నిన్న నేను ఒకటి చిన్నది పెట్టాను, ఒక గ్లాసులో సగం నీళ్ళు ఉన్నాయి. ఏమన్నా పాజిటివ్ మోటివేషన్లో ఏం చెప్తారంటే, ఈ గ్లాసులో ఎన్ని నీళ్ళు ఉన్నాయంటే, ఆశ కలిగినటువంటి వాడు, కొంచెం పాజిటివిటీ ఉన్నవాడు ఏమంటాడంటే సగం నీళ్ళు ఉన్నాయంట. నిరాశ ఎప్పుడు ఏది పోయింది అన్ని పోయింది అని బలిహీనుడు ఏం చెప్తాడంటే సగం ఖాళీగా ఉంది అంటాడు. ఈ రెండు ఆన్సర్స్ కూడా అవసరం లేదు మనకు, ఎందుకంటే ఒకటే ఉత్సాహం మనం కలిగి ఉండాలి. ఏంటి? మనం దాన్ని ఇంకా పూర్తిగా నింపవచ్చు. నీకు అవకాశం ఇచ్చాడు దేవుడు దాన్ని నింపుకోవడానికి. ఏమితో నింపుతావు అనేది సమస్య. నీ ఎనర్జీ, నీ దేవుని ప్రేమ, దేవుని కృప, దయ, జాలి, దేవుని మీద ఉన్నటువంటి భక్తితో దాన్ని నింపితే అది నీకు ఆస్తి. అంతే తప్ప అది సగం ఖాళీగా ఉంది, సగం నిండుగా ఉంది అన్నంత మాత్రం నీ పాజిటివిటీ పెరిగిపోదు, నీ నెగిటివిటీ తగ్గిపోదు. ఎప్పుడైతే నువ్వు దేవుని ఎనర్జీతో దాన్ని నింపుతావు, శక్తితో నీ హృదయాన్ని నింపుకుంటావో, అప్పుడు నీకు ఏదో రాన్నది లేదు. ఇది జ్ఞాపకం. సమస్యను అర్థంలో చూడడం. పాత రోజులు ఇవే చెప్పేవాళ్ళు, నేను కూడా చెప్పేవాళ్ళు, అర్థంలో చూడండి చిన్నదిగా కాదు. ఎప్పుడు కూడా ఎలా చూడాలి? కానీ దేవుని మధ్యలో తెచ్చి అసలు కనబడి చావాలి. అవసరమే లేదు, చూడాల్సిన పని లేదు. సమస్య కనపడుతుంది. ఏ సమస్య అయినా డోంట్ వరీ, అది ఎంత పెద్ద సమస్య అయినా అయిపోయి ఇక అయిపోయి చచ్చిపోతారేమో అది కూడా పర్వాలేదు, డోంట్ వరీ. మరణానికి మించిన పెద్ద సమస్య ఏం లేదు. కానీ దానికి కూడా భయపడదు. దేవుణ్ణి మధ్యస్థంగా నిలబెట్టుకుంటే చాలు, మేఘస్తంభంగా నిలబెట్టుకుంటే చాలు అనేది మనం గమనించగలుగుతా ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి 21వ వచనంలో చూస్తే ఆరిన నేల అనేటువంటి మాట చూస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క 16వ వచనంలో ఈ మాట ఉంది, సముద్రం మధ్యలో ఆరిన నేల, ఫరో సైన్యానికి మధ్యలో, ఇజ్రాయెల్ సైన్యానికి మధ్యలో దేవదూత వచ్చాడు. దేవదూత అని అనవచ్చు మనం దాన్ని, మేఘస్తంభం ఆ విధంగా ఉండటాన్ని మనం చూస్తున్నాం. ఒక్క రాత్రిలోని 21వ వచనంలో చూస్తాం, ఒక్క రాత్రిలోని తూర్పు గాలి వచ్చినందువల్ల, బలమైన తూర్పు గాలి వల్ల అది ఎండిపోయి ఆరిన నేల ఏర్పడదని చూస్తా ఉన్నాం. మరి 22వ వచనంలో చూస్తా ఉన్నాం, నీళ్లు విభజించబడి కుడి ఎడమల ప్రక్కగా గోడవాలి నిలిచాను అనేది మనం చూస్తున్నాం. ఇలాంటిదే ఇంకో సందర్భం ఒక ప్రవక్త చేస్తాడు. సముద్రం కాదు, సముద్రమేనా ఏంది అన్న బాగా చెప్తాడు. ఏంది అన్న? యోర్దాను అన్నది ప్రవక్త పేరు ఎలీషానా యెషయానా ఎవరు? కానీ అక్కడ జరిగింది ఏంటి? రెండు పక్కన నిలబడ్డదా? ఇక్కడ నుంచి వస్తున్నాయి నీళ్ళు, ఈడ ఆనకట్ట కట్టేసి ఇదంతా అయిపోయింది మొత్తం. కానీ ఇక్కడ అట్లా కాదు, ఎర్ర సముద్రం ఎట్లుంది, ఆ పక్క ఈ పక్క గోడలు కాబట్టి మధ్యలో హ్యాపీగా అయిపోయింది. దయచేసి ప్రేజర్లారా జ్ఞాపకం పెట్టుకోండి. ఏ సమస్య కొంచెం మనం డిస్టర్బ్ అవుతాం, మనం ఖచ్చితంగా దేవుని మొరపెట్టుకుంటాం. ఏ విషయంలో ఎక్కడ ఏది పడిపోతున్నామో దాన్ని బట్టి ప్రభా ఇదిగో ఇక్కడ నిలబెట్టని అడుగుతాం. ఇవేమీ తప్పులు కాదు, కానీ ఆశతో ఎదురు చూడాలి. అప్పుడే నిరాశ తెచ్చుకోకూడదు, అయిపోయింది అనుకోకూడదు. ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యావా, ఒక 4 ఇంటర్వ్యూలలో మనం పోయి ఉద్యోగాలు తెచ్చుకోలేకపోయినాము, ఒక పని తర్వాత ఇంకో పని వెంటనే దొరకలేదా? నీ దృష్టిలో అవి ఎర్ర సముద్రాలే, నీ దృష్టిలో అవి ఫరోస్ అయినాలే. నేనే తక్కువ నిజంగా నీ వరకు అవి పెద్ద సమస్యలే. కానీ అవి కూడా ఎలా చూడాలి? మధ్యలో ఎవరిని పెట్టుకోవాలి? మేఘస్తంభము, దేవుని పెట్టుకొని చూడండి. దేవుని వాక్యం ద్వారా బలపరుచుకోండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. కాపర్లు ఎప్పుడు తోడుగానే ఉంటారు ఇందులో. కానీ ఏదైనా అడగండి అమ్మ, మీరు అడుగుతేనే, అది దేవుడైనా దేవుడికైనా ప్రార్థన చేయాలి అంటే అడగటమే. కాపరికైనా అంతే, మీరు చెప్పకుండా దుష్కరం చేయడానికి ఏమో
అడగాలి, చెప్పాలి, సమస్యను పంచుకోవాలి. షేర్, దట్ ఈస్ కాల్డ్ కమ్యూనికేషన్. ఎప్పుడైతే ఒక కమ్యూనికేషన్ ఆగిపోతుందో బ్రేకప్ అయిపోతుంది. అది దేవునితోనైనా సరే, ఒక మనిషితో అయినా సరే. అందుకే ఎలవేళ, అందుకే ఏది లేకపోయినా అప్పుడప్పుడు తిట్టుకుంటూ ఉండండి అమ్మ, అప్పుడప్పుడు మాట్లాడుకునేట్టుగా ఉంటుంది అంట. అప్పుడప్పుడు దానికోసం అన్న కొట్లాడుకోవడం కోసం కాస్త మాట్లాడుకుంటారు కదా, ఆలోచిస్తారు కదా అవతల వ్యక్తి గురించి. కమ్యూనికేషన్ ఎప్పుడు కూడా బ్రేక్ చేయాలి. దయచేసి జ్ఞాపకం పెట్టుకోనండి. కాబట్టి అదంతా కూడా నీళ్ళు విభజింపబడి కుడి ప్రక్కల ఎడమ ప్రక్కల గోడ వలె నిలిచెను. ఆ తర్వాత 27వ వచనంలో ప్రొద్దు పొడిచినప్పుడు సముద్రం అధిక బలంతో పొర్లెను. ఎప్పుడైపోయింది? వీళ్ళంతా దాటి వెళ్ళిపోయారు. ఇక ఫరో సైన్యం వస్తుంది కదా, ఫరో సైన్యం వస్తుంది. ఇప్పుడు ఏం జరిగింది? ప్రొద్దు అయిపోయింది, తెల్లారి. ఎవరు? ఒక్కళ్ళు కూడా. మోషే అందుకే అన్నాడు, ఏమన్నాడు? ఇప్పుడు నువ్వు చూస్తున్న ఫరో వాళ్ళలో ఎవరిని ఒక్కరిని కూడా నువ్వు తర్వాత చూడవాలి అన్నాడా లేదా? మొత్తం మునిగించాను. ఇప్పటికీ రథాలు బయటపడుతుంది, ఇప్పటికీ రథాలు చూస్తూ ఉన్నారు, తీస్తూ ఉన్నారు. దయచేసి జ్ఞాపకం పెట్టుకునండి. ఒక్కడైనాను మిగిలి ఉండలేదని 13వ వచనంలో చెప్పిన మాట 31వ వచనంలో 28వ వచనంలో అది నెరవేర్చబడ్డాన్ని మనం చూస్తున్నాం. 31వ వచనంలో యెహోవాకు భయపడి ఏమనుందో మీరు గమనిస్తే చక్కటి మాట ఉన్నది. ఏమనుందంటే అమ్మా, యెహోవాకు భయపడి ఏం జరగాలి? రిజల్ట్ ఏం రావాలి? ఈ సమస్య తొలగిపోయిన తర్వాత ఏరు దాటాకి తెప్పతగలిగటం అలాంటి కాకుండా ఏం చేయాలి? ఏం జరగాలి? ఇజ్రాయేలీలు ఏం చేశారు? ఒక అద్భుతం చేసి సమస్య నుంచి బయటకు తీసుకుని వచ్చిన తర్వాత ఇజ్రాయేలీలు ఏం చేశారు? 31వ వచనం. మోషే ముందు దేవునికి భయపడటం ఇంకా ఎక్కువగా నేర్చుకోవాలి. అవసరం అయిపోయింది, ఇంకా మళ్ళీ ఏమవ్వలే, కొత్త అవసరం వచ్చినప్పుడు మొదలు పెట్టుకుందాం, మళ్ళీ పెట్టుకుందాం కాదు. ద రిలేషన్షిప్ హ్యాస్ టు కంటిన్యూ. ఆ రిలేషన్షిప్ ఎప్పటికి కూడా కంటిన్యూ అవుతూనే ఉండాలి. ఏమిటలాగా? భయము. దేవుని పట్ల భయం ఉండాలి. మోషే పట్ల మనం కూడా చెప్తుంటాం కదా, కాపరు అమ్మ మనల్ని కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ మంచి మందులు ఇస్తారని కూడా నమ్మాలమ్మా. అప్పుడే ఆ డాక్టర్ మీద గురి ఉంటుంది, మనం తీసుకున్న మందులు పనిచేస్తాం. దేవుడు ఈ రెండు కూడా చూపిస్తున్నాడు. నీ పట్ల అద్భుతం చేయడానికి సిద్ధపడినటువంటి దేవుడు చివరిగా ఏం పుట్టిస్తున్నాడు నీ హృదయంలో? దేవుని ఎడల ప్రేమ, భయము, భక్తి. వాటితో పాటు మోషే ప్రవక్త అంటే ఆ పాస్టర్ పట్ల నమ్మకాన్ని. ఎప్పుడైనా ఈ నమ్మకాన్ని, ఈ విలువను పక్కన పడేస్తే తిరిగి అద్భుతం అనేది మన జీవితంలో జరగదు. శ్రమలు వస్తాయి మళ్ళీ, కానీ ఈ శ్రమలు మళ్ళీ తొలగిపోవడం అనేది జరిగే పని కాదు. వీటిని గమనం చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా మనం గమనించుకుందాం. వెనుకకు కాక ముందుకి సాగిపోవు అంటున్నాడు. మీరు గమనించాలి. దీంట్లో మనం ఒక 5-6 పాయింట్లు గమనించవచ్చు. దేవుని ఉద్దేశం ఏమై ఉంది, అట్లాగా దేవుడు ఎంత శక్తిమంతుడు అనేది తెలుస్తూ ఉంది. రెండవది ఏంటంటే భయాన్ని జయించాలి. అనుమానం కూడా పెట్టుకో. గట్టిగా భయాన్ని జయించడమే కాదు, దేవుడా చేస్తాడా అన్నటువంటి అనుమానం కూడా మనకు అక్కర్లేదు. మూడవది ఏంటంటే విశ్వాసం ఉండాలి. విశ్వాసంతో పాటు క్రియ. ఏమంటాడు దేవుడు? ఎందుకు ఆగి మోషే వెళ్ళిపో. క్రియ ఉండాలి. ఇంత ప్రేమిస్తున్నాను, అంత ప్రేమిస్తున్నాను అంటే సరిపోదు. దానికి తగినట్టు ఏదో ఒక చాక్లెట్ అంటే ఇష్టం అన్నప్పుడు ఒక చాక్లెట్ అవన్నీ ఇస్తే మా ఇష్టం మీద చాక్లెట్ ఇచ్చి దాన్ని నిరూపించుకున్నాం కదా. క్రియ. విశ్వాసంతో పాటు క్రియలు లేని విశ్వాసము మృతము. ఖచ్చితంగా మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామనే దానికి ఒక సాదృశ్యం. సంఘానికి రావటం, సమయానికి రావటం, దేవుని కొరకు నిలబడటం, దేవుని ప్రేమించడం, దేవుని కార్యక్రమాల్లో పొందుకోవటం, ప్రేమను చూపించేటువంటి విధానాలు ఇవన్నీ కూడా. ఈ విధానాల్లో మనం ఎప్పుడు కూడా ఫెయిల్ కాకూడదు. అంతేకాకుండా ఇంకేమంటాడు? దేవుడు మన పక్షంలో ఉండగా మనకు విరోధి ఎవడు. ఈ మాట మీకు తెలుసు కదా. దేవుడు మన పక్షంలో ఉండగా మనకు విరోధి ఎవడు? ఫరో సైన్యం ఏంటి, ఎర్ర సముద్రం ఏంటి, ఇంతకు మించిన సమస్యలు వస్తే మనకి ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. నీ వెంట్రుకల్లో ఒక వెంట్రుక రావాలన్నా అమ్మా గట్టిగా చెప్పండి, దేవుడి పర్మిషన్ కావాలి. అంత ఈజీగా తీసుకెళ్ళి నేను శత్రువు చేతికి అప్పగించాడు దేవుడు. నీకు కాపరి మీద నడిపించే కాపరి మీద నమ్మకం, దేవుడు అంటే భయం. దేవుడు ఎట్లాంటి ఆశీర్వాదాలు ఇస్తాడంటే ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేస్తాడు. ఫరో సైన్యం లాంటి గొప్ప సైన్యాన్ని నీట వచ్చి చంపేస్తాడు. నీకు విడుదల, నీకు రిలీఫ్, నీకు బలం, నీకు విడుదల.
వీటిని మనం గమనించుకోవాలి. కాబట్టి ఏ మార్గము లేనప్పుడు దేవుడు నడిపించే మార్గాన్ని మనం తప్పకుండా వదిలిపెట్టకుండా పట్టుకొని నిలబడాలి. మనం ఏంటంటే చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. పాపం ప్రసాద్ నా కొడుకు సీట్ రావడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినాడు. నేను ఎప్పుడు చెప్పేవాడిని, పాపం అతను చెప్పేవాడు, డాడీకి వచ్చి కూర్చొని దేవునికి మొరపెట్టుకుంటే దేవుడు సులువుగా చేసేవాడు అని జరిగింది. తప్పులేదు లోకరీతి, కానీ లోకరీతిగా కంటే పరలోకరీతిగా చేసుకుంటే ఇంకా స్టాండర్డ్, ఇంకా తీపితనం, ఇంకా దేవుని ఏళ్ళ భయపడి, దేవుని ఏళ్ళ భయం ఉండదు. ఎవరైతే హెల్ప్ చేస్తారో ఆయన మీద భయం భక్తి ఉండేది కదా. ఒక ఎమ్మెల్యే రాసిచ్చాడు లేకపోతే ఇంకెవరో చేశారు, వాళ్ళ మీద మన ప్రేమ భయము భక్తి కలుగుతుంది. ఎందుకు? ఆయన హెల్ప్ చేశాడు. ఇప్పుడు దేవుని మహిమ ఏమైంది? ఎవరికి పోయింది? ఇట్లాంటివి మాట్లాడితే కొంచెం కాపులు కోపం వస్తుంది కదా. కానీ మేము మనసుతో గమనిస్తూ ఉంటాం, మనసుతో చూస్తూ ఉంటాం. ఎక్కడైతే దేవుడు మహిమపరచబడాడో అక్కడికి వెళ్ళటానికి కూడా మనసు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. రెస్ట్ ఇన్ పీస్ అని ఇంతకు కూడా ఒకసారి చెప్పారు. రిప్ అంటారు కదా, ఎవరైనా చనిపోయినప్పుడు. దానికి నేనేం చెప్పాను గుర్తుందా? రెస్ట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిని అనుభవిస్తూ దేవుని ఎదుట సుఖశాంతులతో విశ్రాంతితో బ్రతకండి. దేవుని ముందు పెట్టుకొని హ్యాపీగా బ్రతకండి. దేవుని నమ్మిన ప్రజలకు నేను చిన్న అడ్వైజ్ అనుకోండి, ఇంకేదన్నా దేవుణ్ణి ముందు పెట్టుకొని, దేవుని వెనక పెట్టుకోండి, దేవుని ముందు పెట్టుకోండి. దేవుని ద్వారా మీరు లాభపడండి, దేవుని ద్వారా మీరు దీవించబడతారన్న సత్యాన్ని మీరు గమనించండి. కాబట్టి ఇవన్నీ కూడా మీరు చూడండి. డెడ్ ఎండ్స్ ఉంటాయి. డెడ్ ఎండ్ అంటాం కదా, అంటే వేరే మార్గం. ఇప్పుడు మంది డెడ్ ఎండ్, ఇటుకు వచ్చిన వాళ్ళు ఏమవుతారు? కూడా దుక్కి వెళ్ళిపోతుంటారు. ఏం చేస్తారు? వెనక్కిపోతారు. ఈ డెడ్ ఎండ్స్ అన్నీ కూడా దేవుడు తెలుస్తాడు మన కోసం. ఏ దిక్కు లేదండి, నాకు ప్రాబ్లం అయిపోయింది, నా బిడ్డకు పెళ్లి కావట్లేదు, నా కొడుకు ఉద్యోగం రావట్లేదు, నాకు మంచి శాలరీ లేదు, నాకు ట్రాన్స్ఫర్ లేదు, ఎప్పుడు చూసినా దగ్గుతా తుమ్ముతా ఉంటుంది, నాకు సరిగా ఆరోగ్యం లేదు. ఇవి నీ దృష్టిలో ఫరో సైన్యం అంత పెద్ద సమస్యలే, ఎర్ర సముద్రం అంత పెద్ద సమస్యలే. కానీ నీవు దేవునికి మనం పెట్టినప్పుడు, దేవునికి అధికారం ఇచ్చినప్పుడు, దేవుని ప్రేమించినప్పుడు, ప్రభు నువ్వు కలగజేసుకో, నన్ను నువ్వు కలగజేసుకో అంటేనే నీ సమస్యలకి నేను రాగలను. ఊరికే నేను వచ్చాను అనుకుని నేను అవసరం. ఖచ్చితంగా ఆ పిలుపు అవసరం. ఇంకొక చూడండి, లేకపోతే సార్ ఇది ఏదో కొంచెం చూడండి, ఆ మాట అవసరం. అది ఇగో కాదు మాకు, అంటే మేమేదో పెద్ద ఇగో పిలవకుండా అని కాదు నా ఉద్దేశం. ఖచ్చితంగా అది మర్యాద. అయ్యా నువ్వు వచ్చి ప్రార్థన చేయి అంటే మర్యాద. నాకు ప్రేమ ఎంతో ఉంది, నువ్వు పిలవకపోయినా నాకు వచ్చే దమ్ము అంటే అంత ప్రేమ ఉంది నీ మీద. కానీ అతని పాటించాలి. పిలవని వారి ఇంటికి పెళ్ళికి పోతే ఎటుంటుందమ్మా? అవమానాలు వస్తాయి. అవమానాలు ఎదుగు. అదేదో సినిమా డైలాగ్ ఉంది, రేపు పిలువని దానికి ఎందుకు పోయినారు అంటే వాళ్ళు పిలువుడు మర్చిపోయినారు అనుకున్నా. ఎలాగుందా అట్లా అనుకుని పోతుంటాం. కానీ అది కూడా కాదు. ఏదో డైలాగ్ ఉంది కదా, వాడు పిలువుడు మర్చిపోయినారు అనుకొని పోయినాము అని చెప్తాడు. దయచేసి దేవుని మహిమపరిచే విషయంలో మా ప్యానిక్, ఈరోజు నా టాపిక్ అదే, ప్యానిక్ అండ్ ప్రైజ్. భయాందోళనలు. ప్యానిక్ అంటే భయాందోళన. ఒక సమస్య వచ్చినప్పుడు ఇంకేం లేదు, వంకటమే కాదు. నువ్వు ప్రైజ్, దేవుని స్తుతించే స్థితిలో దేవుడిని తీసుకెళ్తాడు ఆ సమస్య నుంచి బయట తీసుకొచ్చి. కాబట్టి వీటిని జ్ఞాపకం చేసుకోండి. డిపెండ్ ఆన్ గాడ్స్ పవర్ ఏంటో తెలుసుకోండి. ఒక దైవజనుని పవర్ ఏంటుంటే, దేవుడిని నమ్మినటువంటి ఒక దైవజనుని పవర్ ఉంటే, ఇచ్చిన దేవునికి ఎంత శక్తి ఉంది? ఆ శక్తిని ఇచ్చింది దేవుడే కదా. మరి ఆ దేవునికి ఇంకెంత శక్తి ఉంది? నువ్వు ప్రాపర్గా యూజ్ చేసుకోవాలి. మంచోళ్ళు చెడ్డోళ్ళు డోంట్ వరీ, వాళ్ళ జీవితాలు మీకు అవసరమే లేదు, వాళ్ళ గురించి మీకు అవసరమే లేదు. మీకు ఉపయోగపడవలసిన పరిస్థితి, మీకు చేయవలసిన పని నేను చేస్తున్నాను. ఆ ఆదరణ, భద్రత, క్షేమం నేను మీకు కలిగేటట్టు ప్రార్థిస్తున్నాను. వీటిని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇందులో మనం గమనించినట్లయితే ఆ కీర్తనలో చాలా మాటలు ఉన్నాయి. 46:1 మనం చూసాం. ఇప్పుడు కూడా 18వ కీర్తనలో కూడా మనం చూసాం. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. దయచేసి మీరు జ్ఞాపకం పెట్టుకోండి. దయచేసి మళ్ళీ చెప్తూ ఉన్నాను, ఏ సమస్య వచ్చినప్పటికీ మనం యాక్చువల్గా 3 ఆలోచన చేస్తాం. సమస్య వచ్చినప్పుడు పెద్దదానికి ఏం చేస్తాం? వెనక్కి తిరిగి పారిపోతాం.
లేదా అక్కడే చతికిలబడి నా చేతేవి కాదని ఏడవడం. అంతేనా? ఇది మూడవ ఆప్షన్ నేను మీకు ఇచ్చాను. ధైర్యంగా లేచి ముందుకెళ్ళి, అది ఏ సమస్య అయినప్పటికీ కూడా, ఎంత బలమైనదైనప్పటికీ కూడా, ఎంతగా నిన్ను బాధించేదైనప్పటికీ కూడా, నీ మాట వినటం లేదు, ప్రార్థించాలి. నువ్వు వెళ్ళి మార్చిను ఒకసారి 2 సార్లు ఏదో ప్రేమ కొద్ది అడుగుతావు, ఇంక 3వ సారి నుంచి ఏం బతిమాలుకుంటావు? పెట్టండి అప్లికేషన్. ఎక్కడ పెట్టాలి? ఎక్కడ పెట్టాలి అప్లికేషన్? యెహోవాకు మొరపెట్టుము. సీత మాట వినడంలే, అడుగుతాం 2 సార్లు, అమ్మా ఇంద్రా అని. వినలే, ఏం చేస్తాం? కోపగించుకోలేము, ఎందుకంటే అయ్యో పాపం అనిపిస్తుంది. ఎవరికి మొరపెట్టుకుంటాం? దయచేసి మన దేవుని మహిమపరిచి లాభపడతాం, దేవునిలో నడిచి లాభపడతాం, దేవుని ప్రేమించి వృద్ధిలో పడతాం, అభివృద్ధిలో పడతాం. ఎవరైనా ప్రేమిస్తే సహాయం చేస్తారు కదా. ఊరికే ఏదో చేస్తారు, ఎప్పుడో ఒకసారి 2 సార్లు అంటే. రెగ్యులర్గా చేయాలంటే ఏంటి? నువ్వే నా ఇంటి మనిషి ఆ రోజు చేయడానికి అనమా అంటే ఏంటి? దేవుని ప్రేమ ద్వారా విపరీతమైనటువంటి ఆశీర్వాదాలు మనం పొందుతున్నాం. అది ఏదైనా కావచ్చు, నీ నిరీక్షణ విషయమే కావచ్చు, నీ రిలేషన్షిప్ విషయమే కావచ్చు, రిలేషన్షిప్స్ బంధుత్వాలు, నీ భార్య విషయంలో కానీ, నీ భర్త విషయంలో కానీ, కొంతమంది మా పిల్లలు మాట్లాడడం లేదండి, చదవటం లేదండి అంటారు, వీటి విషయంలో కానీ, ఇంకా ఏంటంటే జాబ్ ఉద్యోగాల విషయంలో కానీ, ఇంకా నెక్స్ట్ జాబ్స్ గురించి ప్రయత్నం చేయాలి కదా, ఇటువంటి వాటి విషయంలో కానీ, కళలు, డ్రీమ్స్, ఇంత మంచి కళగా అయితే నెరవేర్చబడితే బాగుంటుంది అనుకుంటాం కదా, అలాంటి విషయాల్లో కానీ, ఇంకా ఫైనాన్స్ ఎక్కువ ఇబ్బంది పాలయ్యే జనాలు ఏంటి, డబ్బుల విషయాల్లో కానీ, అవి నీ దృష్టికి పర్వత సైన్యంత పెద్దవి కావచ్చు, లేదా ఎర్ర సముద్రంతో పెద్దవి కావచ్చు. పరిష్కారం ఒకటే, దేవుడు తీసుకెళ్ళి మధ్యలో పెట్టేసి, దేవా నీవే దిక్కు, మొరపెట్టుకో, ఇది మాత్రం వదిలిపెట్టకు. ఆయన వింటున్నాడా, వినటం లేదా, చేస్తాడా, చేయట్లేదా, అపనమ్మకం ఉంచకు, నమ్మకము మాత్రం ఉంచు. నువ్వు నన్ను ఇష్టపడ్డా నేను చేస్తాను అంతే. నాకు చెప్పావంటే అర్థం ఏంటి? నాకు నమ్మకం ఉంది, కొత్త గుర్తు ప్రేమ ఉంది కాబట్టి నాకు చెప్పుకున్నాను. అందరికీ అన్ని సమస్యలు చెప్పుకోలేం కదా కదా. నువ్వు అని చెప్తున్నాను నేనంటే వాడు అంటే ఇష్టం, వాడు చేస్తాడని ఒక నమ్మకం నాకు. అందుకని సేమ్ దేవునితో కూడా అలాగే ఉండి మనం దీవించబడదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు వందనాలు, తండ్రి నీకు వందనాలు, నా రాజా నా రక్షక నీకు వందనాలు. ఇదిగో నాయన, ఆనాడు దావీదు తన శత్రుల చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి తప్పించబడి ఒక కీర్తన పాడినట్టుగా 18వ కీర్తనను మేము చూస్తున్నాం. అట్లాగే ఇక్కడ నిర్గమకాండం 15వ అధ్యాయంలో మోషే మరియు ఇశ్రాయేలీయులు పాట పాడారు, కీర్తన పాడారు. దాని సందర్భము వారిని మీరు ఫరో సైన్యపు చేతిలో నుంచి, ఎర్ర సముద్రపు చేతిలో నుంచి నువ్వు విడిపించావు. దాన్ని బట్టి నీకు వందనాలు. నిజంగానే మేము నాయన బలహీనలో, లోకరీతిగా మాకు కూడా అటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు తలకు మించిన భారం మా మీద ఉంటూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళాలో, ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉంటాం. మమ్మల్ని క్షమించండి. నీ వైపు చూడగలిగినట్లుగా, నిండుగా ప్రేమించి సమస్యలు నీకు అప్పగించినట్లుగా, ప్రార్థన ద్వారా మొరపెట్టుకోవడం ద్వారా నీ ద్వారా సహాయాన్ని పొందుకున్నట్లుగా సహాయం చేయండి. ఫరో సైన్యాన్ని మరణానికి అప్పగించినట్లుగా, నీట నుంచి మరణింపచేసినట్టుగా, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి మార్గం ఏర్పాటు చేసినట్టుగా మా సమస్యలను తొలగించటమా లేదా చీల్చి మాకు వేరే దారి ఏర్పాటు చేయటమా జరుగుతుంది. అట్టి దేవునిగా మీరు మాతో కూడా ఉన్నందుకు నీకు వందనాలు. ఈ లోకంలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నారు. యవ్వనస్తులు చదువుల విషయంలో కానీ, ఉద్యోగాల విషయంలో కానీ, కుటుంబాల విషయంలో, ఆత్మీయ విషయాల్లో కానీ, పిల్లల ఉద్యోగాలు, చదువుల పేర్ల విషయంలో కానీ, అయ్యా ఒకవేళ ఎర్ర సముద్రం లాంటి సమస్య లేదా ఫరో సైన్యం లాంటి సమస్య ఎదురుపడి ఉంటే వారిని మీరే గట్టెక్కించమని, ప్రతి సమస్యకు పరిష్కారం నీ దగ్గర ఉంది. నీకు లోబడి మొరపెట్టుకోవటమే మేము చేయవలసిన, అది ప్రేమతో, విధేయతతో, వినయముతో. అలాంటి ప్రేమ, వినయము, విధేయత మాకు, మా కాపరి పట్ల, నీ పట్ల కలిగి చేయమని నజరుడైన యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము. ప్రైజ్ ది లార్డ్. అందరూ